హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో ఒక మంచి గ్రో లైట్స్ని అయితే సజెస్ట్ చేయబోతున్నాను. సో చాలామంది ఇంట్లో సరైన సన్లైట్ లేనప్పుడు ఈ గ్రో లైట్స్ని యూజ్ చేసుకోవచ్చు. నేనైతే నా హైడ్రోపోనిక్ సిస్టమ్కి ఇది యూజ్ చేస్తున్నాను. సో చూసినట్టయితే ఇలా ప్యాకింగ్లో అయితే నాకు లైట్స్ అయితే వచ్చాయండి. నేను 4 లైట్స్ ఆర్డర్ చేసుకున్నాను. ప్యాకింగ్ అయితే చాలా స్ట్రాంగ్గా, నీట్గా, డ్యామేజ్ అవ్వకుండా ప్యాక్ చేశారు. దీని లోపల ఇలా ఒక ప్యాకెట్ అయితే ఉంది, కవరు. సో దీనిలో కనెక్టింగ్ వైర్స్, అలాగే ఫిక్స్ చేసుకోవడానికి పిన్స్ ప్రొవైడ్ చేసండి. అలాగే యూజర్ మాన్యువల్ కూడా ఉంది. సో ఈ యూజర్ మాన్యువల్ని కరెక్ట్గా చదివితే ఈ లైట్స్ని ఎలా యూజ్ చేయాలో, ఎలా ఫిక్స్ చేయాలో ఇందులో మెన్షన్ చేశారు. లాస్ట్గా లైట్స్, వీటిని నేను బయటికి తీసి చూపిస్తాను. దాదాపుగా ఇవి 4.5 to 5 feet వరకు ఉన్నాయి. సో ఒక 2 లైట్స్ అయితే మ్యాక్సిమం మనం 3 to 4 పాట్స్ ప్లాంట్స్ అయితే పెంచుకోవచ్చు. యాక్చువల్గా నేను 4 లైట్స్ని ఆర్డర్ పెట్టాను. అందులో ఒక లైట్ అయితే డ్యామేజ్ అవ్వడం వల్ల ఒక పెయిర్ని రిటర్న్ చేస్తాను నేను. సో నేను ఇలా టేబుల్కి అయితే ఈ లైట్స్ని ఫిక్స్ చేశాను. మీరు కబోర్డ్స్లో కానీ లేదా ఏదైనా స్టాండ్స్ ఉంటే ఆ స్టాండ్స్కి ఫిక్స్ చేసుకోవచ్చు. సన్లైట్ లేనప్పుడు ఈ లైట్స్ అనేవి ప్లాంట్స్కి మంచి గ్రోత్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాయి. సో ఈ గ్రో లైట్స్ యూజ్ చేసి అయితే నేను కొన్ని ప్లాంట్స్ని గ్రో చేశాను. సో చూస్తే ఇది పాలకూర. దీన్ని ప్లాంట్ చేసి 10 days అవుతుంది. సో 10 daysలో ఈ లైట్స్ని నేను 18 hours అయితే లైటింగ్ అయితే ప్రొవైడ్ చేశాను. సో ఈ 18 hours 10 days ప్రొవైడ్ చేసిన తర్వాత గ్రోత్ అయితే మంచిగానే ఉంది. బయట సన్లైట్లో ఎలా గ్రో చేస్తే ఎంత గ్రోత్ వస్తుందో దాని మీద కొంచెం కొద్దిగా తక్కువ ఉంటుంది, కానీ ఇది బెస్ట్ అనే చెప్పుకోవచ్చు. నేను 2-3 గ్రో లైట్స్ యూజ్ చేశాను. సో వాటిలో ఇది మనకి తక్కువ కాస్ట్లో మంచి ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు. అలాగే నేను దీంట్లోనే మెంతికూర కూడా గ్రో చేశాను. ఇది కూడా 10 days గ్రోత్. ఈ గ్రోత్ కూడా బాగానే ఉంది. సో మీరు ఈ లైట్స్ని కొనుక్కోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, లేదంటే మీరు అమెజాన్లో కూడా చెక్ చేసుకోవచ్చు.